హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. శ్రావణ మాసం అనగానే ముందుగా మనకి గుర్తుకు వచ్చేది శ్రీ మహాలక్ష్మీదేవి. ఎందుకంటే శ్రావణ మాసంలో మనం ముఖ్యంగా పూజించేది లక్ష్మీదేవిని. ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తాము. పౌర్ణమి ముందు వచ్చే రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. అలాగే ఈ మాసంలో మంగళగౌరి వ్రతంతో ప్రతి మంగళవారం గౌరీదేవిని కూడా పూజిస్తుంటాము. కానీ ఇక్కడ శ్రావణ సోమవారం యొక్క విశిష్టత గురించి చాలామందికి తెలియదు. ఈ శ్రావణ సోమవారం యొక్క విశిష్టత ఏమిటి అంటే, శ్రావణ మాసానికి ముందు వచ్చే ఆషాఢ మాసంలో దేవసేన ఏకాదశి తర్వాత రోజు నుండి దక్షిణాయనం మొదలవుతుంది. అంటే ఆ రోజు నుండి 6 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. 6 నెలల తర్వాత మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటారు. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్న కారణంగా శ్రీ మహావిష్ణువుకు కొంత విశ్రాంతినిస్తూ ఆయన పునరుజ్జీవం పొందడానికి సహాయపడటం కోసం ఈ దక్షిణాయనంలో విశ్వాన్ని పాలించే బాధ్యతను పరమశివుడు చేపడతాడు. అంతేకాదు, ఈ కాలంలోనే దేవతలు అమృతాన్ని పొందడం కోసం మందర పర్వతాన్ని ఉపయోగించి కాస్మిక్ ఓషియన్ని అంటే ఈ విశ్వ సముద్రాన్ని చిలకడం జరిగిందని చెబుతారు. అదే పాల సముద్రంగా చెప్పబడుతుంది. అప్పుడు సాగర మథనం నుండి వెలువడిన విషం బారి నుండి సమస్త మానవాళిని కాపాడడం కోసం శివుడు ఆ విషాన్ని మింగి గరళకంఠుడు అయ్యాడు అన్న విషయం మనకి తెలిసిందే. అందుకే ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు కూడా అతి పవిత్రమైనవిగా చెప్పబడతాయి. భక్తులు ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ భక్తితో శివుని పూజించుకుంటారు. శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటారు. చాలామంది ఈ మాసంలో 12 జ్యోతిర్లింగాల్ని కూడా దర్శించుకుంటారు. కనుక శ్రావణ మాసంలో శివ పూజలు కూడా అత్యంత పవిత్రమైనవిగాను ఆధ్యాత్మికతకు చాలా ముఖ్యమైనవిగాను భావిస్తారు.